సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి నేనైతే మోమోస్ చేశాను. శ్రమ అనుకోకుండా మీరు కూడా ఒకసారి చేయాలనుకుంటే వీడియోనైతే చూసేయండి. క్యాబేజీ సగం గడ్డ తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, 1 క్యాప్సికమ్. వీటన్నింటిని శుభ్రంగా కడిగి మీకు ఎంత కుదిరితే అంత సన్నగా అనేది ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను సన్న ముక్కలు అనేది కట్ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూను సాల్ట్ని తీసుకొని ఈ కూరగాయల్లోకి వేసుకొని వీటన్నింటిని ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు వీటికి మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఆలోపు దీంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా స్టఫింగ్ అనేది తేమగా కనుక ఉంటే మోమోస్ బాగా రావు. అందుకే దీంట్లో నుంచి నీరు పిండేసి ఆ తర్వాత స్టఫింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మైదాపిండి 1 కప్ అంత తీసుకోవాలి మీకు కావాల్సినంత. తర్వాత 1/2 స్పూను సాల్ట్, వీటిని కలుపుకొని తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్ద చేసుకోవాలి. తర్వాత పిండిని బాగా ఇలా ముద్ద చేసుకోవాలి. మైదాపిండి చాలా త్వరగా ముద్ద అయిపోతుంది. చేతికి ఇలా అంటుకోకుండా చూసుకోవాలి. ఇలా సాఫ్ట్ డో చేసుకున్న తర్వాత ఇలాంటి కవర్ ఉంది నా దగ్గర, దీంతో రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే ఏదైనా క్లాత్ అయినా సరే కప్పుకోవచ్చు. ఈ పిండిని కవర్లోకి వేసుకొని ఈ విధంగా ర్యాప్ చేసి కొద్దిసేపు సైడ్కి ఉంచుదాం. ఇది రెస్ట్ ఇస్తుంది. ఈలోపు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. చట్నీ ఉడకబెట్టడానికి ఒక పెద్ద సైజు గిన్నె తీసుకున్నాను. దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా, పండు టమాటాలు ఒక 4 తీసుకొని వీటిని ముక్కలు చేయాలి. ఇలా ముక్కలు 4 చేసుకున్నాను. కారంగా ఉండే ఎండుమిరపకాయలు ఒక 4-5. ఇవి కాశ్మీరీ లాల్ మిర్చ్, ఇవి ఒక 4 తీసుకున్నాను. ఇవి కారం ఉండవు, మంచి కలర్ వస్తుంది దీంతో. ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత కొంచెం సాల్ట్ చట్నీకి సరిపడా. ఇవి మునిగేంత వరకుగా నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి. వేడి నీళ్లు పొరలనిచ్చి వాటిల్లోకి ఇవన్నీ వేసుకొని కూడా ఉడకనివ్వచ్చు. ఇప్పుడు స్టఫింగ్ చూద్దాం. స్టఫింగ్లో సాల్ట్ వేసి సైడ్కి ఉంచుకున్నాం కదా, కొంచెం తేమ వచ్చేసింది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏదైనా క్లాత్తో అయినా సరే లేకపోతే చేత్తో అయినా సరే దీంట్లో ఉన్న నీరంతా పిండేసుకోవాలి. నేను ఇలా చేత్తోనే పిండేస్తున్నాను, మీరు కావాలంటే క్లాత్తో అయినా సరే పిండండి. ఈ విధంగా పిండుకొని వేరే గిన్నెలోకి స్టఫింగ్ అనేది తీసుకోవాలి. తర్వాత ఈ వాటరు పిండి కలుపుకోవడానికి, చపాతీ చేయడానికి, లేకపోతే ఏదైనా కూర చేసేటప్పుడు దాంట్లోకి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు సన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను, మిరియాలు దంచుకున్నాం. తర్వాత 1 స్పూను బటర్ని వేసుకున్నా. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని 1/2 స్పూన్ అంతా. తర్వాత వీటిని బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, మోమోస్ చేసే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. 1 స్పూను కార్న్ఫ్లోర్లో 1 స్పూను నీళ్లు కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ లేకుండా చూసుకోండి. ఇలా పిండి కొంచెం ముద్ద చేసుకొని ఈ యొక్క స్టఫింగ్లోకి ఇలా వేసుకుంటూ దీన్ని అనేది కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టఫింగ్ మనకు పొడి పొడిగా లేకుండా ఉంటుంది, తినేటప్పుడు మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది. అదే బౌల్లో ఇంకొక స్పూను కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం లిక్విడ్గా వచ్చేటట్టుగా ఇలా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పచ్చడి ఉడుకుతుంది కదా, ఇప్పుడు దాంట్లోకి ఈ కార్న్ఫ్లవర్ అనేది వేసుకోవాలి. నీళ్ళు ఇంకొంచెం ఉండంగానే వేసుకోవాలండి, నీళ్ళు మొత్తం ఇనికేంత వరకుగా ఉండకూడదు. తర్వాత ఇది వేసుకున్న తర్వాత కలుపుకోండి. ఇప్పుడు చూడండి నీళ్ళు అనేవి కూడా మనకు చిక్కపడిపోయింది కదా. చట్నీ మనకు చిక్కగా రావడానికి, మనకు షైనింగ్గా ఉండడానికి ఇది అనేది వేసుకోవాలి. ఇప్పుడు దించి కొద్దిసేపు చల్లార్చిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. చల్లారడానికైతే పక్కన ఉంచుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు పిండి చూద్దాము. పిండిని ఇలా కవర్లో నుంచి తీస్తున్నాను. తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. రెస్ట్ ఇచ్చాం కదా, దాదాపుగా 10-15 నిమిషాలు అయింది. ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత సగం పిండిని కొంచెం చిన్న ముద్దల్లా నేను డివైడ్ అనేది చేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి కాకుండా కొంచెం చేసుకోండి. మీకు స్టీమ్కు సరిపడా స్టీమర్లో మీకు ఎన్నైతే వస్తే అన్నీ చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా ఉండలు చుడుతున్నాను. ఇప్పుడు
చపాతీ పీట తీసుకొని చపాతీ కర్ర తీసుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ మైదాపిండి పొడిపిండి కూడా చల్లుతున్నాను. దాంతో ఈ విధంగా అరిచేయంత వెడల్పులో చిన్న రౌండ్ బిళ్ళలు అనేవి చేసుకోవాలి. ఇలా అన్ని బిళ్ళలు చేసుకున్నాక నేను ఒక 10 చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు 1 స్పూన్ స్టఫింగ్ మరి ఎక్కువగా కాదు, అలానే చాలా తక్కువగా కాదు. మనకు ఇలా ఫిల్ చేసేటప్పుడు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా చూయించే విధంగా ఇలా చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వేసుకుంటున్నాను. ఒక సైడ్ మాత్రమే ఇలా సగం వచ్చేటట్టుగా ప్లేట్స్ అనేవి వేసుకోవాలి. మొత్తం రౌండ్గా కాకుండా ఒక సగమే వేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సగం ప్లెయిన్ ఉంది కదా, ఆ ప్లెయిన్లో ఇలా ఈ రెండింటిని కలిపి ఇలా అంటిస్తున్నాను. నీళ్ళతో ఏం అంటించాల్సిన అవసరం లేదు. ఇలా మైదాపిండిని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా అంటుకుంటుంది. మందంగా లేకుండా పై అంటించింది పల్చగా వచ్చేటట్టుగా కొంచెం వత్తాలన్నమాట. నాకు స్పెషల్గా మోమోస్లో ఈ షేప్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను ఇదే షేప్ అనేది వేస్తున్నాను. ఇలా వీటిని ప్రిపేర్ అనేది చేసుకోవాలి. తర్వాత స్టీమర్ లేదండి నా దగ్గర, అందుకే చిల్లులు గిన్నె తీసుకుంటున్నాను. చిల్లుల గిన్నెకి ఆయిల్ వేసుకోవాలి. స్టీమర్ ఉంటే స్టీమర్ యొక్క గిన్నెకైనా సరే ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ మంచిగా అప్లై చేసుకోవాలి. తర్వాత అంటుకోకుండా ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు ఎన్ని వస్తే అన్నింటిని ఇలా దీంట్లోకి ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ముట్టించుకొని నీళ్లు కొంచెం వేడి చేసుకోవాలి. నీళ్లు వేడైన తర్వాత ఈ గిన్నెను దానిపైన నుంచి ఉంచుకొని మూత పెట్టుకొని 20 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. 20 నుంచి అరగంట సేపు అయితే మంచిగా మనకి ఇవి ఉడికిపోతాయి. ఈలోపు చట్నీ చూద్దాము. చట్నీ చల్లారిందండి, కొంచెం చిక్కగా కూడా ఉంది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ యొక్క చట్నీని అనేది వేసుకోవాలి. తర్వాత టేస్ట్ అడ్జస్ట్ కావడానికి ఒక నిమ్మకాయ దబ్బని వేసుకుంటున్నాను. రసాన్ని, విత్తనాలు తీసేసి రసాన్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేశాను. మీరు కావాలంటే దరదర అయినా సరే మిక్సీ పట్టొచ్చు, లేకపోతే స్మూత్ పేస్ట్ అయినా సరే చేయొచ్చు. నేను ఇలా స్మూత్ పేస్ట్లా చేశాను. చూస్తున్నారు కదా, మన ఫుడ్ కలర్ ఏం వేయకుండానే మంచి కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు దీంట్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. మీరు కావాల్సినంత తీసుకొని మిగతాది గాజు సీసాలో ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకుంటే ఒక వారం పాటు తినొచ్చు. మీరు కావాలనుకుంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు అయితే వేయట్లేదు, ఇలాగే సర్వ్ చేస్తున్నా. 20 నిమిషాలు అయిపోయింది, మూత తీశాను. మనకు చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసింది, ట్రాన్స్పరెంట్గా ఇవి. అయితే ఇప్పుడు కొంచెం బటర్ తీసుకొని, ఆయిల్ అయినా సరే, బటర్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. బటర్తో పై సైడ్ ఇలా బ్రషింగ్ అనేది చేస్తున్నాను. బ్రష్ అయినా చేయండి, లేకపోతే స్పూన్తో ఇలా బటర్ని పై సైడ్ నుంచి రాసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి బటర్ వేసిన వెంటనే కరిగిపోతుంది. మరో 5 నిమిషాల సేపు ఉడికించి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చట్నీతో కనుక సర్వ్ చేస్తే ఎంతో టేస్టీ యమ్మీ మోమోస్ రెడీ. వెజ్ మోమోస్ అండి. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.